హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దూస్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను నా వీడియోలో బేబీ రూమ్ మేకోవర్ చేస్తున్నానండి. సో బేసిక్గా ఏంటంటే నేను రూమ్ అంతా డెకరేట్ చేసిన తర్వాత ఇంట్రో ఇచ్చాను, బట్ ఆ క్లిప్ వచ్చేసి డిలీట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి కొంచెం నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను ఎలా డెకరేట్ చేశాను, మనకున్న సోర్సెస్ని బేస్ చేసుకొని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీకు. సో చూసేద్దామా మరి. ఇలా ఒక టెంట్లా వేయడానికి కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ ఒక చైన్ని హ్యాంగ్ చేశానండి. ఈ చైన్ ఒకవేళ మన ఇంట్లో చైన్ లేకపోతే ఏదైనా రోప్ మీద కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఒక 2 శారీస్ తీసుకున్నాను. ఆ 2 శారీస్ని ఈ చైన్కి జాయిన్ చేశాను. ఒకటి వచ్చేసి ఫ్లోరల్ శారీ తీసుకున్నాను, ఇంకొకటి క్రీమ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను. నాకు ఈ రెండు కాంబినేషన్ నచ్చింది, అందుకోసం అని చెప్పేసి. సో మనం ఎలా అంటే ఇటు సైడ్ ఒక హాఫ్ పార్ట్ ఉండాలి, ఇటు సైడ్ ఒక హాఫ్ పార్ట్ ఉండాలి, అలా 2 శారీస్ని హ్యాంగ్ చేశాను. ఒకవేళ ఇదే కాంబినేషన్ నేను యూజ్ చేయాలి అని చెప్పట్లేదు. ఒకవేళ మన దగ్గర ఏమైనా ఫ్లోరల్ శారీస్ కానీ లేకపోతే ఇలా కాంబినేషన్స్లో మనకి నచ్చే ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే 2 శారీస్ని మనం జాయిన్ చేయాలి. సో అలా జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి సేఫ్టీ పిన్స్ పెట్టాలి మనం. సో ఇప్పుడు నేను సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను. సో ఇందులో సేఫ్టీ పిన్స్ ఉన్నాయండి కొన్ని. సో మనం ఒక 3 పిన్స్ పెడితే సరిపోతుంది అనమాట ఒక్కొక్క దగ్గర. సో మనం పిన్స్ అన్ని కూడా ఇలా పెట్టాలండి. అంటే మనకి ఓవరాల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. చూడండి, ఇలా రావాలి. సో ఆ లాస్ట్ వైట్ కలర్ ఉంది, మిడిల్లో వచ్చేసి ఫ్లోరల్ శారీ ఉంది. సో ఇలా రావాలి మనకి టెంట్ వచ్చేసి. సో ఇక్కడ మనం ఒక బెడ్ వేసుకోవాలండి. ఈ డెకరేషన్ అంతా ఎందుకంటే మా అక్క వాళ్ళ డాటర్ బర్త్డే రేపు. సో అందుకోసం అని చెప్పేసి మేము ఇలా డెకరేట్ చేస్తున్నాము. సో మనం నీట్గా ఇలా తప్పించుకోవాలి. ఏదైనా పైన ఏదైనా బ్లాంకెట్ కానీ లేకపోతే ఏదైనా బెడ్ కవర్ వేస్తాం కదా, అది కొంచెం ఎలా అంటే కొంచెం బొమ్మలుగా అలా ఉంటే బాగుంటుంది కదా, చిన్నపిల్లల డెకరేషన్ కాబట్టి. సో ఫైనల్గా ఇలా ఉందండి మనం డెకరేట్ చేసింది. సో ఇక్కడ మేము బేబీని కూర్చోబెట్టి కేక్ కట్ చేయించాలి అనుకుంటున్నాము. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. సో ఇలా చిన్నపిల్లలకి సింపుల్గా ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం చూడడానికైనా కూడా మన ఇంట్లో కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు ఒక మంచి మెమరీ లాగా ఉంటుందండి ఇలా మనం చేస్తే. అండ్ చూడండి, మంచి లుక్ కూడా ఉంది.
సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ లాగా ఉందండి. నా దగ్గర ఈ 2 లైట్స్ ఉన్నాయండి. సో ఈ 2 లైట్స్తో నేను డెకరేట్ చేస్తున్నాను. సో ఈ ఎల్ఈడి లైట్స్ తోటి నేను ఇక్కడ స్టిక్ చేయాలి అనుకుంటున్నానండి. ఇలాగా పెట్టాలి అనుకుంటున్నాను. సో ఇదంతా చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడే అంతా స్టిక్ చేశానండి, ఒకసారి చూడండి ఎలా ఉందో. రియల్గా చాలా బాగుందండి, బట్ కానీ వీడియోకి మరీ అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. నా దగ్గర ఇలాంటి హ్యాంగింగ్ ఒకటి ఉందండి. సో ఇప్పుడు నేను దీంతో డెకరేట్ చేస్తున్నాను. సో ఇలా మనం కార్నర్స్ ఏదైనా ఇలాంటిది ఏదైనా పెట్టి డెకరేట్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది మనకి. లాస్ట్ అక్కడ ఉంది. నా దగ్గర ఇవి ఉన్నాయండి, వీటిని నేను హ్యాంగ్ చేస్తున్నాను ఇక్కడ డెకరేషన్ కోసం అని చెప్పేసి. నావి మా సిస్టర్వి ఫొటోస్ అన్నీ ఉన్నాయండి ఈ క్లాత్లో. సో ఇవి ఇక్కడ మేము హ్యాంగ్ చేస్తున్నాము. నా దగ్గర ఒక టెడ్డీ ఉందండి, ఈ టెడ్డీని వచ్చేసి ఆ కార్నర్లో ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను నేను. నా దగ్గర 2 గ్లాస్ జార్స్ ఉన్నాయండి. సో ఒక దాంట్లో వచ్చేసి నేను ఫెరీ లైట్స్ పెట్టాను, అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి ఫెరీ లైట్స్, అలాగే మా పాపకు వచ్చేసి క్రిస్మస్ అప్పుడు ఫోటోషూట్ చేసాము. సో వాటి కోసం అని చెప్పేసి మేము స్నోమ్యాన్స్ అట్లాగే శాంటా క్లాజ్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అరేంజ్ చేసాము. సో వీటిని వచ్చేసి నేను ఈ కార్నర్స్లో అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నా బ్యాంగిల్స్ బాక్స్.
బ్యాంగిల్స్ బాక్స్ మీద ఒక జార్ వచ్చేసి కింద పెట్టాను, ఇంకొకటి పైన పెట్టానండి. అండ్ ఇది వచ్చేసి మా పాపకు వచ్చేసి మా పాప మెమరీ బుక్ ఇది. సో ఇది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ కార్నర్లో వచ్చేసి ఇలా పాంపామ్స్ని అరేంజ్ చేసుకున్నానండి. సో ఇలా ఎంప్టీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశానండి నేను. నేను హ్యాంగ్ చేసినవి ఇలా ఉన్నాయి. నైట్ టైం వచ్చేసి జస్ట్ మనం ఈ లైట్స్ పెడితే ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఇక్కడ ఈ మిర్రర్స్లో కనిపిస్తుంది చూడండి. ఈ జార్స్లో వచ్చేసి నేను మళ్ళీ ఈ అంబ్రెల్లాస్ పెట్టానండి.